హలో హలో నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు చెప్పండి అమ్మా. మా పేరు పావని మేడం. పావని గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మా తిరుపతి మేడం. ఓకేనమ్మా, మీరు ఎవరి గురించి అడిగి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి మేడం. ఓకే, పుట్టిన తేదీ చెప్పండి అమ్మా బాబుది. పుట్టిన డేట్ వచ్చి 97 మేడం. 97 మే 23 మేడం. మే 23. ఓకేనమ్మా, టైం చెప్పండి, పుట్టిన టైం. పుట్టిన టైము 5 మేడం, 5 గంటలకు. సాయంత్రం అమ్మా ఉదయమా? సాయంత్రం మేడం, శుక్రవారం. సాయంత్రం 5 గంటలకి. ఓకేనమ్మా, ఇప్పుడు మీ బాబు పేరు చెప్పి గురువు గారికి మీ సమస్య ఏమిటో చెప్పండి. ఎక్కడ పుట్టాడమ్మా బాబు? కాళహస్తి దగ్గర మేడం. కాళహస్తి దగ్గర. ఓకే. యశ్వంత్ మేడం. ఓకే, మాట్లాడండి అమ్మా. పేరేంటన్నారు? యశ్వంత్. సరే, ఎలా ఉంది సార్? ఎలా ఉందా? మీరు మీ అబ్బాయి గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఎలా ఉంది సార్? అమ్మా, మీ అబ్బాయి జ్యేష్ఠ నక్షత్రం 2వ పాదము, వృశ్చిక రాశి, తులా లగ్నం అమ్మా. మరి ప్రస్తుతం మీ అబ్బాయికి అర్ధాష్టమి శని నడుస్తోంది. ఇంకా మహా అంటే వచ్చే ఏడాది 2025 మార్చి నాటికి తొలగిపోతుందమ్మా. కాకపోతే తాను ఏదైనా ఇప్పుడు స్థిర నివాసం కానీ ఏదైనా ఒక ఎసెట్ అంటే ఇల్లు కొనుక్కోవాలని కానీ ఏదో వ్యాపారం కానీ పెద్ద వ్యాపారం కానీ స్థాపించే ఆస్కారం కూడా ఉందమ్మా. అయితే ఈ ఏదైనా కానీ స్థిర నివాసం కానీ ఏదైనా ఆస్తుపాస్తులు మెరుగుపరుచుకునే ఆస్కారం కూడా ఉంది. మరి తులా లగ్నానికి భాగ్యకారకుడు కూడా స్వయం నక్షత్రాధిపతి అయిన బుధుడే అమ్మా. మరి ఇబ్బంది ఏం లేదు మీ అబ్బాయి. కాకపోతే ఏంటంటే తులా లగ్నానికి 40 సంవత్సరాల వరకు కొంచెం సరైన ప్రగతి ఉండదమ్మా. అయితే మీ అబ్బాయి ఏం చేయాలంటే కాళహస్తి పుట్టాడు కాబట్టి అక్కడ కాళహస్తీశ్వరుడు సేవించుకుంటుంటే మంచిదమ్మా. మరి ప్రతి నెల మనకి దశమి తిథి వస్తుంది. దశమి రోజున మీ ఇంటి దగ్గర శివాలయంలో చెరుకు రసంతో అభిషేకం చేయించండి మీ బాబుకి. ఖచ్చితంగా ఈశ్వరుడికి కేవలం దశమి రోజున చెరుకు రసంతో అభిషేకం చేస్తే తాను ఏ పని అయితే అనుకుంటున్నాడో ఆ పని సక్సెస్ సాధిస్తాడమ్మా. తను అనుకున్న దాంట్లో విజయం సాధిస్తాడు. అది వ్యాపారమైనా సరే ఉద్యోగమైనా సరే తనకి అనుకూలంగా మారుతుంది. సో దశమి రోజున చెరుకు రసంతో అభిషేకం చేయమనండి, ఖచ్చితమైన ఫలితాలు పొందుతాడు. ఓకే గురుగారు.